హలో అండి, నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్ని. మనం ఈ వీడియోలో బెర్రీస్ అండ్ యాపిల్స్ మనకి లంగ్ ఏజింగ్ కాకుండా ఎలా ఉపయోగపడతాయో మాట్లాడుకుందాం. మన చర్మం లాగానే ఊపిరితిత్తులు కూడా వయసు పెరిగే కొద్దీ ఏజ్ అవుతూ ఉంటాయి. అంటే ముసలితనం రావడం కానీ లంగ్ ఫంక్షన్ తగ్గిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు ఈ పొల్యూషన్ వల్ల కూడా ఇంకా పాడవుతూ ఉంటాయి అనమాట. దీన్ని పొల్యూషన్ నుంచి ఆపడానికి మనకి బెర్రీస్ బాగా వర్క్ చేస్తాయి, యాంటీ ఏజింగ్ లాగా. అందులో స్పెషల్ గా స్ట్రాబెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ వీటిలో అకాంతోసైనిన్స్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే పొల్యూషన్ వల్ల వచ్చే లంగ్ డ్యామేజ్ ని రిపేర్ చేసి దాన్ని బెటర్ యాంటీ ఏజింగ్ లాగా వర్క్ చేస్తాం అనమాట. దీంతో పాటు మనకి కొన్ని స్టడీస్ లో ప్రూవ్ అయింది ఏంటంటే బెర్రీస్ తో పాటు యాపిల్ తీసుకుంటే ఈ యాంటీ ఏజింగ్ కానీ లంగ్ డిసీజ్ ప్రివెంట్ చేసే ఇది కానీ ఎంత డబుల్ అవుతుంది. ఎలా అంటే యాపిల్స్ చాలా మంది పీల్ చేసి తింటా ఉంటారు, అంటే తొక్క తీసుకొని తింటా ఉంటారు. అట్లా కాకుండా ఈ తొక్కలో క్వర్సెటిన్ కెలిన్ అని డిఫరెంట్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి మనకి మనం ఎలర్జీస్ తీసుకునే సిట్రిజిన్ లాగా యాంటీ హిస్టమిన్ లాగా పనిచేస్తాయి. కెలిన్ అనేది క్రోమలిన్ గ్లైకేట్ మ్యాస్ట్ సెల్ స్టెబిలైజర్ లాగా పనిచేస్తాం అనమాట. సో దీనివల్ల న్యాచురల్ యాంటీ ఆస్మా యాంటీ ఎలర్జీ మెడికేషన్స్ అనమాట. సో ఇలా పీల్ చేసుకోకుండా తీసుకోవడం విత్ బెర్రీస్ తో కలిపి తీసుకోవడం వల్ల లంగ్ ఏజింగ్ అవ్వకుండా లంగ్ డ్యామేజ్ అవ్వకుండా ఉపయోగపడతాయి. ఎవ్రీ వీక్ అట్లీస్ట్ 2 బెర్రీస్ తీసుకుంటే సరిపోతుంది. యాపిల్స్ కూడా మినిమం 2 మాక్సిమం 4 తీసుకుంటే ఇలాంటి ఎఫెక్ట్ మనకి లంగ్స్ మీద బాగా ఉంటది అనమాట. స్పెషల్ గా యాపిల్స్ ఏం చేస్తాయంటే ఆస్తమా గానీ అలర్జీస్ కానీ రాకుండా ఉండడానికి ఇందాక చెప్పిన మెడిసిన్స్ లాగా యాంటీ హిస్టమిన్స్ లాగా వీటిలాగా పనిచేస్తాయి. బెర్రీస్ ఏం చేస్తాయి అంటే ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని లంగ్ రిపేర్ చేయడానికి ఉపయోగపడతాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం లంగ్ ఏజింగ్ లో టొమాటోస్ ఎలా యూజ్ అవుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా మాట్లాడుకుందాం. సో ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.